పద మన ఇంటికి వెళ్దాం. ఇదేంటో ఆంటీ, వచ్చి ఏదైనా గొడవ చేస్తుంది అనుకుంటే వెళ్ళిపోదామంటుంది. అదే నాకు అర్థం కావట్లేదే. అదేంటమ్మా అలా అంటున్నావు? నీకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పిందెందుకు? చూసారా, బామ్మగారే ఫోన్ చేసి పిలిపించారట. పిలిస్తే మాత్రం ఏమైంది? గుండమ్మ కూడా పల్లవిని తీసుకువెళ్ళడానికే కదా వచ్చింది. అమ్మా గుండమ్మ, పల్లవికి సర్ది చెప్పి ఇక్కడ ఉంచుతావు అనుకుంటే నువ్వు కూడా తీసుకువెళ్ళిపోతానంటున్నావేంటమ్మా? సర్ది చెప్పాలంటే మంచి చెడు ఆలోచించే మనుషులుండాలి కదండి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అంత మంచి చెడు తెలియని వాళ్ళు ఎవరు లేరిక్కడ. అవునా? ఒకవేళ అంత తెలుసుంటే మీ ప్రాణాన్ని కాపాడిన ఈ ఇంటి కోడల్ని ఇంట్లో నుంచి పంపించేయాలని చూడరు కదా. దీంతో కలిసి ఉండడం నా కొడుక్కి ఇష్టం లేదు. ఇష్టం ఉంది. కానీ ఆ విషయం మీకు తెలీదు, మీ అబ్బాయికి కూడా తెలీదు. నాకు తెలుసు. కేవలం మీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీ అబ్బాయి పల్లవి మీదున్న ప్రేమని తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటి చరణ్, పల్లవి అంటే నీకిష్టం లేదు. కారణమేంటి? తను లావుగా ఉంటుంది అంతే కదా. చదువుకున్న వాడివేనా అసలు నువ్వు? తను ఏదైనా తప్పుగా మాట్లాడితే కోప్పడాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. కానీ ఇలా బంధాన్ని తెంచేసుకోవాలనుకోవడం తప్పు. కోపంలో కాకుండా ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించు. తనంటే నీకిష్టం లేదు, తను నీకేం కాదా? తను నీకోసం ఏం చేయలేదా? ఒక్కసారి గుర్తు చేసుకో చరణ్. నిన్ను ఇష్టపడిన మొదటి క్షణం నుంచి తను నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నీకోసం ఎన్ని చేసిందో నీకు తెలుసు. నువ్వు మ్యూజిక్ ఆల్బమ్ చేయాలని, అందులో సక్సెస్ అవ్వాలని నీకంటే ఎక్కువగా కోరుకుంది తనే. బయటికి పంపించడం ఏంటమ్మా? అసలు ఏం జరిగిందమ్మా? అసలేం జరిగిందంటే, వాళ్ళ ప్రాణాలు కాపాడితే నెత్తిని పెట్టుకోవడం మానేసి బయటికి పంపించడం ఏంటి? అయినా ఈ విషయం తెలిసి నువ్వు నచ్చజెప్పి తనను అక్కడే ఉంచకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? మావయ్య గారు, పల్లవిని అక్కడ ఉంచేలా చేయడం నాకు పెద్ద విషయం కాదు. వాళ్ళందరికీ 4 చివాట్లు పెట్టు, భయపెట్టు, అక్కడే ఉంచేదాన్ని. కానీ భయపెట్టి చరణ్ మనసులో పల్లవికి స్థానం కల్పించలేను కదా. అంటే వాళ్ళమ్మ చెప్పినట్టు చరణ్ కూడా ఆడుతున్నాడు కదండి. అక్కడ షాప్ దగ్గర జరిగిన దానిలో వాళ్ళు జరిగిన మంచిని చూడకుండా వాళ్ళమ్మకి జరిగిన అవమానాన్నే చూస్తున్నాడు చరణ్. అందుకే తనను వెళ్ళిపోమ్మన్నాడు. సో వాళ్ళకి అంత ఇష్టం లేనప్పుడు, చరణే వద్దు అనుకున్నప్పుడు తనని అక్కడ ఉంచడం పల్లవికి మంచిది కాదు. అక్కడే ఉంటే పల్లవిని ఏవైనా చెయ్యొచ్చు. ఆ భయంతోనే తనని వెంట తీసుకొచ్చాను. మనిషి దూరమైతేనే తన విలువేంటో చరణ్కి కూడా అర్థమవుతుంది. పల్లవి ఏంటి అనేది తను తెలుసుకోవాలి. అప్పుడే చరణ్ పల్లవిని ప్రేమించగలుగుతాడు. ఆ పరిస్థితులు వస్తాయి.
నేను తేగలను అన్న నమ్మకంతోనే పల్లవిని వెంట తీసుకొచ్చాను. అమ్మా పల్లవి, ఏడవకమ్మా. నీకెంత తక్కువరా? ఈ నాన్నున్నాడు, అమ్మ ఉంది, తాతయ్య ఉన్నారు. ఇది నీ ఇల్లేరా? ఊరుకో పల్లవి. అమ్మా బాధపడకమ్మా. అమ్మా మేముండగా, ముఖ్యంగా మీ అమ్ముండగా నీకే కష్టం రానివ్వమమ్మా. నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నా, నీ భర్తతో పాటున్నా, నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్న నీ భర్త నువ్వే కావాలి అనిపించడం కోసమే ఆ దేవుడు ఈ ఏర్పాట్లు చేసుంటాడమ్మా. పల్లవి, ఏడవద్దు పల్లవి. నేనున్నాను కదా. నీ కాపురం చక్కబెట్టే బాధ్యత నాది. నీ ఇంట్లో మీ అమ్మ దగ్గర కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండు. పరిస్థితులన్నీ చక్కబడతాయి. అమ్మా గుండమ్మ, పల్లవిని లోపలికి తీసుకెళ్ళమ్మా. ఉమ్. వెళ్ళమ్మా. పదమ్మా. వెళ్ళమ్మా. ఇదేంటిది? గుండమ్మ పల్లవిని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంట్లోనే పెట్టింది. ఇది గనక ఇక్కడే ఉంటే ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక ఎమోషనల్లో నేనే నీ కూతుర్ని అని పల్లవి చెప్పేసినా చెప్పేస్తుంది. ఆ పరిస్థితి అస్సలు రాకూడదు. అంతకుముందే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడి నుంచి కూడా దాన్ని గెంటేయాలి.